భుజంగాసన ఎలా చేయాలి? మీరు రోజూ అలసటగా ఫీల్ అవుతున్నారా? వెన్నునొప్పి, స్ట్రెస్ బాధిస్తున్నాయా? భుజంగాసనం కోబ్రా పోజ్ ఒక సులభమైన యోగాసనం. ఇది వెన్నెముకను బలంగా చేసి శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. భుజంగాసనం వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా చేయాలో తెలుసుకోండి. అయితే ఒక సింపుల్ యోగాసనం మీ జీవితాన్ని మార్చేస్తుంది. అదే భుజంగాసనం. భుజంగాసనం చేయడం వల్ల వెన్నెముక బలంగా, ఫ్లెక్సిబుల్గా మారుతుంది. ఛాతీ విస్తరించి శ్వాసక్రియ మెరుగవుతుంది. జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. స్ట్రెస్, అలసట తగ్గిపోతాయి. రోజుకు కేవలం 5 నిమిషాలు చేస్తే చాలు, మీ ఆరోగ్యంలో పెద్ద మార్పు చూస్తారు. కానీ గుర్తుంచుకోండి, యోగాసనాలు ఎప్పుడూ సరైన విధంగా, నిపుణుల సూచనతో చేయాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే భుజంగాసనం ట్రై చేయండి. భుజంగాసనం అనేది యోగాలో చాలా ఉపయోగకరమైన ఆసనం. దీన్ని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. చేయు విధానం: 1. ముందుగా నేలపై పొట్టతో పడుకోండి. ప్రోన్ పొజిషన్లో ఉండండి. 2 కాళ్ళు సూటిగా ఉంచి, పాదాల పై భాగం నేలను తాకేలా ఉంచండి. 3 చేతులను భుజాల పక్కన నేలపై ఉంచండి. పామ్స్ నేలపై ఉండాలి. 4. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ తల, ఛాతి పైకి లేపండి. 5. నాభి వరకు మాత్రమే పైకి లేపాలి, కింద భాగం నేలపై ఉండాలి. 6. చేతులతో బలంగా నెట్టకుండా, వెన్నెముక సహజంగా వంచాలి. 7. ఈ స్థితిలో 10 నుండి 20 సెకన్లు ఉండండి. 8. తర్వాత శ్వాస విడిచేస్తూ మళ్లీ మెల్లగా కిందకు వచ్చేయండి. జాగ్రత్తలు: వెన్నునొప్పి ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా చేయాలి. గర్భిణీలు చేయకూడదు. ఆకస్మికంగా పైకి లేవకండి. నొప్పి వస్తే వెంటనే ఆపండి. ప్రయోజనాలు: వెన్నెముక బలపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఛాతి విస్తరించి శ్వాస మెరుగవుతుంది. కడుపు అవయవాలు చురుకుగా పనిచేస్తాయి. తరువాతి వీడియోలో ఇంకో ఆసనం వస్తుంది. మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.